సంవత్సరాలు తపస్సు చేసి అంతర్ధానమైన గురుపురం పంచదేవపహారి శ్రీపాద ఛాయాశ్రమం గురుపురం నుండి అక్షయ తృతీయ సందర్భంగా శ్రీవల్లభ స్వామి తండ్రి గారైన అప్పలరాచార్య గారి జన్మదినోత్సవము మరియు శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం జరిగే ఈ శుభ సందర్భంగా ఉదయం తెల్లవారు 5 గంటల నుంచి రాత్రి వరకు సుమారుగా వచ్చే వేలాది మంది భక్తులకి ఈ 2 సంవత్సరాల ద్వారా అన్న సమారాధన ఏర్పాట్లు చేయడం జరిగింది. జై గురుదత్త. गुरुदेव दत्त श्रीपाद शिवल्लभ महाराज की जय. दिगंबरा श्रीपाद वल्लभ स्वामी दिगंबर ब्रह्म विष्णु महेश्वर श्रीपाद वल्लभ स्वामी दिगंबर శ్రీపాద శివవల్లభ స్వామి తపస్సు చేసిన ప్లేస్ గురుపురం అంటే పంచదేవపాడు గ్రామం నుండి ఇక్కడ వరాహ నరసింహస్వామి సింహాచలంలో నిత్యాన్నదాన సేవకి భగవంతుల ఆశీర్వాదంతో శ్రీపాద శివవల్లభ స్వామి ఆశీర్వాదం వరాహ నరసింహస్వామి ఆశీర్వాదంతో ఇక్కడ నిత్యాన్నదానానికి ఉదయం 5 నుంచి సాయంకాలం రాత్రి 10 గంటల వరకు ఇక్కడ అన్నదానం చేయడానికి స్వామివారు అనుకూలంగా అనుగ్రహించారు. నా పేరు చిత్తా శ్రీపతి, శ్రీపాద ఆశ్రమం పంచదేవపాడు. జయ గురుదేవ దత్త. జయ గురుదేవ దత్త. సద్గురుభ్యో నమః. హరి ఓం. ఈ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజ దర్శనం చందనోత్సవానికి వస్తున్న వేలాది మంది భక్తులకి అన్నప్రసాద వితరణ చేయాలని సంకల్పంతో ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహంతో శ్రీపాద ఛాయా ఆశ్రమం పురోపురం మరియు శ్రీ బాబనార్యుల స్వగృహము ట్రస్ట్ అన్నదాన ట్రస్ట్ పిఠాపురం వాళ్ళు నిర్వహిస్తున్న ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నా భూతో నా భవిష్యత్తు ఈ ఎంతో వేలాదిగా వస్తున్న భక్తులకి అలు పెరగకుండా లేదు తక్కువ అయింది అని అనకుండా ప్రతి ఒక్క భక్తునికి ఆ యొక్క అన్నప్రసాదాన్ని అందిస్తూ ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు కూడా ఆఖరి భక్తులు దాని తర్వాత కూడా వచ్చే భక్తులకు కూడా అన్నప్రసాద వితరణ చేస్తున్న వీరి యొక్క సేవకి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి భగవంతుడు ఎల్లవెల్లలా ఈ అన్నదాన కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఇంకా చేయాలని వారికి బలాన్ని ఇచ్చి వారికి ఆశీర్వచన ఇవ్వాలని ఆ యొక్క లక్ష్మీ వరాహ స్వామిని కోరుకుంటున్నాను. జయ గురుదేవ దత్త. జయ గురుదేవ దత్త.